కొంతమందికి అయితే రోడ్ ఎక్కితే తలకాయ ఏడబెట్టేస్తారో ఏందో. అరే అంబులెన్స్లకు దారి ఇయ్యాలే అన్న కామన్ సెన్స్ కూడా ఉండదు. అంబులెన్స్ సైరన్ వేసుకొని వస్తుంటే పశువులన్నా జరుగుతాయి కానీ కొందరు మనుషులైతే ఇంచు కూడా కదలరు. గసొంటి బేకార్ గాళ్లకు కేరళ పోలీసోళ్ళు ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చిరో చూడుర్రి. చదువుకోగానే చాలది కూసింత వివేకం కూడా ఉండాలి. గదే ఈ నడమ చాలా మందికి మిస్ అవుతున్నది. చదువుకున్నోళ్ళు ఎక్కువ ఉండే కేరళ కాడైనా ముచ్చటిది. ఒక అంబులెన్స్ సీరియస్ ఉన్న పేషెంట్ని ఎక్కించుకొని దవాఖానకు తీసుకపోతున్నది. సైరన్ వేసుకొని అంబులెన్స్ వస్తున్నా కూడా ముంగటున్న ఈ కారోడు చూడుర్రి అసలే జరుగుతలేడు. అంబులెన్స్ డ్రైవర్ ఎంత ఆరన్ కొట్టినా సైరన్ సౌండ్ వినిపిస్తున్నా కారోడు దున్నపోతు పోయినట్టే పోతున్నాడు కానీ గింత కూడా జరుగుతలేడు. వీనికంటే రోడ్ల మీద బర్లున్నాయం ఆరన్ కొడితే అడేటన్నా పోతాయి. కానీ తాసిడిగాడు రోడ్డు మీదకి వెళ్ళి ఇంచు జరగకుండా కిలోమీటర్ దాకా అట్లనే పోయిండు. మరి రోడ్ ఏమన్నా బిజీగా ఉన్నదా అంటే అది లేదు, ఖాళీగానే ఉన్నది. 1-2 సెకండ్లు కారును స్లో చేసి సైడ్ ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా కారు నడుపుతున్నాడు. మరి అదే అంబులెన్స్లో వాళ్ళ ఇంటోళ్ళు ఎవరైనా ఉంటే గిట్లనే సైడ్ ఇవ్వకుండా ఉండేటోడు ఈ సోడిగాడు. నోట్లే మను ఇక అంబులెన్స్లు ఉన్న ఒక ఆయన ఈ కంతిరి కారోని ఎవరం అంతా వీడియో తీసిండు, నెట్లు ఇడిచిపెట్టిండు. ఇక చూడు ఈ కారోని తిట్టనోళ్ళు లేరు. ఇక కేరళ పోలీసు వాళ్ళు ఎంబడే స్పందించి కారు నడిపినోనికి 2.5 లక్షల ఫైన్ వేసిర్రు. అట్లనే తాసిడి గాని లైసెన్స్ను క్యాన్సిల్ చేసిర్రు. పోలీసు వాళ్ళు ఇంటికి పోయాగో జుర్మానా వేస్తుంటే మిడిగుడ్లు వేసుకొని ఎట్లా చూస్తురో చూడు ఇద్దరు అయ్యా కొడుకులు. ఇక సోషల్ మీడియాలో అయితే మస్తు తిడుతున్నారు. వీళ్ళకి ఇట్లా సరిపోదు, జేసీబీ తోటి కారును దొక్కియాలి అప్పుడే కానీ ఇసొంటోలో బుద్ధి రాదనుకుంటా మస్తు సీరియస్ అవుతున్నారు. అరే మనిషి ప్రాణం అంటే లెక్కనే లేదు ఇసొంటి సోడిగాళ్లకు. అంబులెన్స్లకు దారి అనోడు అడ్డగాడితోటి సమానం అనుకుంటా ఇక మస్తు తిట్టిపోస్తున్నారు ఇంటర్నెట్లో ఈ వీడియో చూసుకుంటా.